ప్రపంచ క్రైస్తవులైన వార్లారా, మీ అందరికీ నా వందనాలు, నా శుభవచనములు. దేవుని పిల్లలైన వార్లారా, మీ అందరికీ దేవుని ఆశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని ప్రజలైన వార్లరా, ఈ దినాలలో నేను ఎక్కువగా గమనించింది ఏమిటి అంటే, కొంతమంది మనుషులైన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వారికి వచ్చే సమస్యలకు, విద్యార్థుల నుంచి మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు కూడా ఆత్మహత్యలు అనే పేరుతో వారిని చంపుకుంటూ ఉన్నారు. ఆ ఆత్మహత్యలకు గల కారణం ఏమిటి? మనుషులకు వచ్చే సమస్యల గురించి మనుషుల మెదడు ఆ సమస్యలన్నిటినీ తనవిగాయించి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుందా అంటే ఆలోచించదు. దేనికి ఆలోచించదంటే, మెదడుకు దేవుడు తనకై తాను ఆలోచిస్తూ మనుషులను జీవం చేసే శక్తిని ఇవ్వలేదు. అవును, సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నరులకు మెదడుని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ మెదడులో మంచి చెడులు తెలుసుకునే విచక్షణను ఇచ్చాడు. ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణ అనేది ఎలాగొచ్చిందంటే, ఆది తల్లిదండ్రులైన ఆదామావులైన వాళ్ళు దేవుడు తినవద్దని చెప్పిన పండును తినటం వల్ల వారి మెదడులోకి మంచి చెడులు తెలుసుకునే విచక్షణ వచ్చింది. ఆ విచక్షణే లోకమానవాళి అయిన ఆదామావుల సంతానం అందరి మెదడులోకి కూడా వచ్చింది. ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణతోనే నరులు ఈ భూమి మీద సంచరిస్తూ తనకు ఏది మంచిది ఏది చెడ్డది అని గ్రహించి తెలుసుకొని మెదడుతో ఆలోచిస్తూ సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. వారికి వచ్చే అపాయాల నుండి, కష్టాల నుండి ఆలోచిస్తూ జీవించడానికి, అపాయాల నుండి, కష్టాల నుండి తప్పించుకోవడానికి మెదడుని ఎలాగ వాడుకోవాలో అలాగ దేవుడు సృష్టించాడు. మనుషులకు వచ్చే సమస్యలు, మనుషులకు వచ్చే కష్టాలు, మనుషులకు వచ్చే శోధనలు, ఇలా మొదలగు వాటి గురించి మెదడు తనకై తాను ఒక మనిషిలాగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మెదడుని దేవుడు పూర్తిగా నరుల ఆధీనంలోనే ఉంచాడు. అంతేకాని మెదడు ఆధీనంలో నరులను ఉంచలేదు దేవుడు. అది ఎలాగో ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నోటిని మనం మాట్లాడాలనుకుంటేనే మనం మాట్లాడతాము నోరు తెరిచి. మనం మాట్లాడకూడదు అనుకుంటే మనము నోరు తెరిచి మాట్లాడము. అంటే మనం నోరు అనేది పూర్తిగా మన ఆధీనంలోనే ఉంది. నోరు తనకై తానే మాట్లాడే శక్తిని దేవుడు ఇవ్వలేదు. నోటిని మన ఆధీనంలోనే ఉంచాడు. అలాగే కళ్ళను కూడా, ఇలా ప్రతి శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు మన ఆధీనంలోనే ఉంచాడు. అలాగే మెదడును కూడా మన ఆధీనంలోనే ఉంచాడు. నరులమైన మన ఆధీనంలోనే దేవుడు ఉంచాడు. మెదడు తనకై తాను సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మెదడు నరుల జీవితాన్ని నిర్ణయించలేదు. నరులకు వచ్చే కష్టాల గురించి, బాధల గురించి, వేదనల గురించి, నిందల గురించి, అవమానాల గురించి మెదడు తనకై తాను ఆలోచించలేదు. ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు. మనుషులమైన మనమే
మనకొచ్చే కష్టాల గురించి, శోధన గురించి, వేదన గురించి, నిందల గురించి మన మెదడుతో ఆలోచించి వాటి నుంచి ఎలాగ తప్పించుకోవాలి అని ఆలోచించి జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడిచ్చాడు. అంతేగాని మెదడు తనకై తాను మనుషులకు వచ్చే సమస్యల గురించి, వేదన గురించి, నిందల గురించి, ఇంకా మొదలగు వాటి గురించి తనకై తాను ఆలోచించలేదు. కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే, మాకు విద్యార్థులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు చదువు రావటం లేదు, మేము రాసే పరీక్షలు తప్పుతున్నాము, మేము చదవలేకపోతున్నాము అని ఎక్కువ బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు ఏమనుకుంటారంటే, యువకులైన వాళ్ళు కొంతమంది ప్రేమలో ఫెయిల్ అయ్యారని, అనుకున్న ప్రేమ దక్కలేదని ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. మాకు అయ్యే ఆలోచనలు వస్తున్నాయి, మేము ప్రేమించిన వాళ్ళు మాకు దక్కటం లేదు, మమ్మల్ని అసహించుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది భార్యాభర్తలైన వాళ్ళు కుటుంబంలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న గొడవలకు వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఎప్పుడు అయ్యే గుర్తొస్తున్నాయి, మాకు బ్రతకాలం లేదు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్ల కానీ, ఇంకా అనేక కారణాల వల్ల మనుషులు వాళ్ళకు వచ్చే సమస్యలకు మాకు ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి, ప్లాన్లు వస్తున్నాయి, మాకు అయ్యే పదే పదే గుర్తొస్తున్నాయి. వారికి వచ్చే ఆలోచనలే కాకుండా మాతో పాటు మా పిల్లలను కూడా తీసుకెళ్తాము, వారిని కూడా మాతో పాటు చంపి తీసుకెళ్తాము, వాళ్ళు ఈ లోకంలో బ్రతకలేరు, వాళ్ళు అనాథలు అవుతారు అని కోరుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలని అదే మూడ్లో ఉంటూ ఉంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మీ మెదడు తనకై తాను ఆత్మహత్య గురించి ఆలోచించదు. ఎందుకంటే మీ మెదడు పూర్తిగా మీ ఆధీనంలోనే ఉంది. మీరు ఆలోచించడానికి మాత్రమే మీ మెదడు ఉపయోగపడుతుంది. అంతేకాని మీకు వచ్చే కష్టాల గురించి, మీకు వచ్చే వేదనల గురించి, మీ ఫెయిల్యూర్స్ గురించి, అన్నిటి గురించి మీ మెదడు తనకై తాను ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోదు ఎప్పటికీ. మరి ఆ ఆత్మహత్య గురించి వచ్చే ఆలోచనలన్నీ ఎవరివి అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ లోకంలో మీతో పాటు ఈ భూలోకంలో జీవిస్తుంది ఒక మనుషులే కాదు, ఈ లోకాధికారి అయిన సాతాను అయిన లూసిఫర్ ఉంది. ఆ సాతాను లోకాన్ని ఏలుతూ ఉంది. అది ఏం చేస్తుందంటే, మనుషులను జీవితాలు నాశనం చేయాలని కోరుకుంటూ, మనుషులను చంపేయాలని కోరుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మనుషులను పాపంలో పడివేయటానికి కోరుకుంటూ ఉంటుంది. అదేం చేస్తుందంటే, ఆదామవులను తప్పుదో పట్టించినట్టే ఇంకా యేసుప్రభు పక్కన ఉండగానే యేసుప్రభు ప్రియశిష్యుడైన పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ సాతాను యేసుప్రభుతో మాట్లాడింది. అలాగే ఇస్కరియోతు యూదాను వాడుకుంటూ క్రీస్తుని, మన రక్షకుడైన క్రీస్తుని పట్టించింది. అంత అధికారం ఉంది లోకాధికారి అయిన సాతానుకి. ఆ సాతాను ఆదామవుల సంతానమైన
లోకమానవాళి అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మనుషులకు వచ్చే కష్టాలను, బాధలను, ఫెయిల్యూర్స్ని అన్నిటినీ నిమిత్తం ఆలోచిస్తూ ఈ నరులను చంపివేయాలని కోరుకుంటుంది. ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపులను పుట్టిస్తూ ఉంటుంది. అది ఎలాగ పుట్టిస్తుందో అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీకు తెలిసిన మీ స్నేహితులలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే, మీరు సన్మార్గంలో జీవిస్తున్నప్పుడు మీ స్నేహితులలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే, ఆ చెడ్డవాళ్ళైన స్నేహితులు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోన్ నుంచి మీ ఫోన్కి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, మెసేజ్లు పంపుతూ ఉంటారు. ఆ మెసేజ్లన్నీ కూడా మీ ఫోన్వి కానే కాదు, అవన్నీ మీ చెడ్డ వాళ్ళైన ఫ్రెండ్స్వే. అలాగే ఈ లోకాధికారి అయిన సాతాను కూడా అది ఆలోచించే ఆలోచనలన్నిటినీ, మీరు మీ జీవితంలో ఫేస్ చేస్తున్న సమస్యలన్నిటినీ గురించి అది ఆలోచిస్తూ మిమ్మల్ని చంపివేయాలని కోరుకుంటూ ఆత్మహత్య గురించి ఆలోచించే ఆలోచనలన్నిటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అది పంపే ఆలోచనలే మీరు మీ తల్లో వింటూ ఉంటారు. అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. మీ మెదడు మీ ఫెయిల్యూర్స్ గురించి, మీ కష్టాల గురించి, మీ వేదన గురించి అన్నిటికీ గురించి ఆలోచించదు. ఆత్మహత్య గురించి పదే పదే ఆలోచించదు. లోకాధికారి అయిన సాతాను అలా పంపడం వల్ల అది పంపే ఆలోచనలు మనిషికి తెలియకపోవటం వల్ల, మీకు తెలియకపోవటం వల్ల మీరేమనుకుంటారంటే మాకు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీవి కానే కాదు. దేనికి అంటే మీ మెదడు తనకై తాను మీకు వచ్చే కష్టాల గురించి, బాధల గురించి, వేదన గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించదు. అవన్నీ కూడా లోకాధికారి అయిన సాతానువే. వాటి అనుసారంగా మీరు ఆత్మహత్య చేసుకోమాకండి అని నేను మీకు చెప్తాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా. మెదడు తనకై తాను సొంతగా ఆలోచిస్తూ నరులను జీవింప చేయలేదు. మెదడు కంటూ సొంత జ్ఞానం లేదు. నరులైన మీరే ఆలోచిస్తూ జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకవేళ మీరు మీ తలలో వినే ఆ ఆలోచనలన్నీ కూడా, ఆత్మహత్య సంబంధించిన ఆలోచనలన్నీ కూడా ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి వచ్చే ఆలోచనలన్నీ లోకాధికారి అయిన సాతానువే. వాటి అనుసారంగా సాతాను మీ తల్లోకి పంపే ఆలోచనల అనుసారంగా మీరు ఆత్మహత్య చేసుకుంటే ఏమైందంటే, నేను మీకు చెప్తున్నాను, మా ఊర్లో ఒక యవనస్తురాలు తన తల్లి కొట్టిందని తనకు తాను ఉరేసుకొని చనిపోయింది. ఆ యవనస్తురాలు గురించి యెహోవా దేవుడు ఉన్నవాడు అయిన దేవుడుగా తన రాజ్యం నుంచి నా వద్దకు సన్నని స్వరాలను పంపి, మెల్లని స్వరాన్ని పంపి నాతో మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, ఆ యువతి తను తాను తప్పుకుంది కనుక ఆ యువతి ఆత్మను నేను ఈ భూలోకంలోనే ఉంచాను. ఎందుకు అంటే ఆ యువతి చిన్నది, జీవితం సరిపోలేదు. సరిపోని జీవితాన్ని ఆత్మగా మారిన తర్వాత వాడు తీర్చుకొని చాలని తన కోరికలను తీర్చుకుంటూ సరిపోని తన జీవితాన్ని జీవించాలని నేను నిర్ణయించి ఆత్మకొండ ఆ యువతిని నేను ఇక్కడనే ఉంచాను, భూమి మీదనే. ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఆత్మహత్య అనే పేరుతో తాను చనిపోయిన తర్వాత ఆ యువతి
తన శరీరం చుట్టూనే తిరిగింది ఆత్మగా. తన కుటుంబ సభ్యులైన వాళ్ళు ఆ యువత శరీరం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆత్మగా మారిన యువతి తన తల్లిదండ్రులతో తన తోబుట్టువులతో మాట్లాడుతూ ఉంది. కానీ ఆత్మగా ఉన్న ఆ యువతి మాటలను తన తల్లిదండ్రులు తన తోబుట్టువులు వినలేరు, చూడలేరు. ఆ యువతిని ఆత్మగా తన కుటుంబ సభ్యులైన వాళ్ళు ఆ యువతి శరీరాన్ని తమ ఇంటి నుండి సమాధుల వరకు తీసుకెళ్తున్నప్పుడు ఆ యువతి ఆత్మ తన శరీరం పైన తిరుగుతూ పోయింది. తన శరీరం మీద ప్రేమ చావక తన శరీరాన్ని పూడ్చిపెట్టిన స్థలంలోనే జీవిస్తూ ఉంది అని దేవుడు చెప్పాడు. దేవుడు ప్రజలైన వాళ్ళరా, అవును, ఆత్మహత్య చేసుకుంటే దేవుడు తలంచేది అదే, దేవుడు చేసే కార్యమే అదే. మనుషులైన వారికి జీవితం సరిపోలేదని ఉంచుతున్నాడు, వారిని వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంచుతున్నాడు, వారి ఇంట్లోనే ఉంచుతున్నాడు. ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఆత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరం చుట్టూనే తిరుగుతారు, వారి కుటుంబ సభ్యులను చూస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఆత్మగా చనిపోయిన వారి కుటుంబ సభ్యుల చనిపోయిన వారి దగ్గర కూర్చొని ఏడవటాన్ని చూసి ఆత్మగా ఉండే వాళ్ళు ఎక్కువగా రోధిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటారు ఆత్మగా ఉండేవారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రము ఆత్మగా ఉండేవారు మాట్లాడే మాటలను వినలేరు, వారిని చూడలేరు. కానీ ఆత్మగా ఉండేవారు మాత్రం తమ కుటుంబ సభ్యులను చూస్తారు, వారితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆత్మగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను తెలియక చచ్చిపోయాను, చచ్చిపోతే ఇక్కడ ఉంటానే సంగతి నాకు తెలియదు, తెలియక చచ్చిపోయాను, చచ్చిపోతే బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, వేదనలు పోతాయి అనుకోని చచ్చిపోయాను. కానీ నేను నా శరీరం దగ్గరే ఉంటానని నాకు తెలియదు, తెలియక చచ్చిపోయాను, పొరపాటు చేశాను అని తలస్తూ తమ నిమిత్తము తమ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఏడవటాన్ని చూసి మరలా వాళ్ళ శరీరంలో పోయి జీవించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ శరీరంలో పోలేరు. దేనికి అంటే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ శరీరాన్ని వీడిన తర్వాత వాళ్ళ శరీరంలోకి పోలేరు. ఎందుకు పోలేరంటే ఆత్మగా ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరంలోకి పోలేరు. మళ్ళీ దేవుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ఆత్మగా ఉన్న వాళ్ళు మరలా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని వాళ్ళ శరీరంలో పోయి మరలా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మరలా వాళ్ళు వాళ్ళ శరీరంలోకి పోలేరు. పోయే శక్తిని దేవుడి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ శరీరం బయట ఉండి తిరుగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ శరీరం దగ్గర కుటుంబ సభ్యులైన వాళ్ళు కూర్చొని ఏడవటాన్ని చూసి ఆత్మగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా రోధిస్తూ ఉంటారు. అమ్మ, మేము ఇక్కడ ఉండాము, నాన్న నేను ఇక్కడ ఉండాము, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మేము ఇక్కడే ఉండాము అని మాట్లాడుతూ ఉంటారు ఆత్మగా ఉండేవాళ్ళు. కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రము వాళ్ళ శరీరం దగ్గర కూర్చొని ఏడుస్తున్న కుటుంబ సభ్యులు మాత్రము వారి మాటలను వినలేరు, వారిని చూడలేరు. ఆ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాన్ని వారి ఇంటి నుండి సమాధి వద్దకు తీసుకెళ్ళి అక్కడ పడతా తీసుకెళ్తూ ఉంటారు. ఆత్మగుండ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరంతో పాటే ఆ సమాధి వద్ద దగ్గర వెళ్ళి వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి దగ్గరనే జీవిస్తూ ఉంటారు. వారి సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటారు, వారి శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి దగ్గర కూర్చుంటూ ఉంటారు, అక్కడే కొనుక్కుంటూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే వాళ్లకు జీవితం సరిపోక, వాళ్ళకి శరీరం మీద ఆశ చావక, జీవితం సరిపోక, కోరికలు తీరక అలా కొంతకాలము
అక్కడే ఉండి రోధిస్తూ ఉంటారు సమాధుల్లోనే. వాళ్ళ సమాధి మీదే పనుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు. మరలా వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి ఆత్మగా ఉండేవారికి సమాధిని వీడి వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఆత్మగా ఉండే వాళ్ళు మాట్లాడే మాటలను వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు వినలేరు, వారిని చూడలేరు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వారి జీవితం మీద ఆశ చావక, కోరికలు తీరక, వాళ్ళ కోరికలన్నీ కూడా ఒక్కసారి రెట్టిపోతాయి. జీవితం మీద కోరిక ఎక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎలాగ మారుతారంటే దుష్ట శక్తులుగా మారుతారు, చెడు చేసే శక్తులుగాను మారుతారు. ఆత్మగా ఉండేవాళ్ళు చెడు చేసే శక్తులు, దుష్టత్వాన్ని కలిగి ఉండి దుష్టశక్తులుగాను అపవిత్రాత్మగాను మారి వాళ్ళకి నచ్చిన మనుషులను ఎంచుకొని వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. అందుకే నేను ఎవరైతే వాళ్ళకు వచ్చే సమస్యల గురించి, ఫెయిల్యూర్స్ గురించి, కష్టాల గురించి, వేదన గురించి, నిందల గురించి ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఆత్మహత్య గురించి మాకు ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా ఆత్మహత్య చేసుకోవాలి, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఆత్మహత్య అనే పేరుతో మిమ్మల్ని మీరు చంపుకుంటే అది ఆత్మను చంపే అధికారం మీకు లేదు కనుక అది ఆత్మహత్య కానే కాదు, అది శారీరక హత్య అవుతుంది. కనుక ఆత్మగా ఉండ మీరు ఎక్కడికి పోరు, ఈ భూమి మీదనే ఉంటారు. మీ శరీరం చుట్టూనే తిరుగుతారు, మీ కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతారు. ఆత్మహత్య అనే పేరుతో మిమ్మల్ని మీరు చంపుకోమాకండి, మీ సంతానాన్ని చంపమాకండి మీతో పాటు అని నేను మీకు చెప్తున్నాను. మీ మెదడు ఆలోచించదు మీకు వచ్చే కష్టాల గురించి, నిందల గురించి, అవమానాల గురించి, దేని గురించి ఆలోచించదు. మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా లోకాధికారి అయిన సాతాను నుండి వచ్చినవే. ఈ కాలంలో జరుగుతుంది చిన్న చిన్న సమస్యలకు కూడా చదువుకోని వాళ్ళ నుండి చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆత్మహత్య పేరుతో వారిని చంపుకుంటున్నారు. అలా జరగకూడదు అని నేను మీకు చెప్తున్నాను. మీ మెదడు ఆత్మహత్య గురించి ఆలోచించదు, ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీ మెదడు తనకై తాను ఆలోచించదు, ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపు చేయదు. మీ మెదడుని దేవుడు పూర్తిగా మీ అదులోనే ఉంచాడు, మీరు ఆలోచించడానికి మాత్రమే ఇచ్చాడు. మీకు వచ్చే కష్టాల నుండి, బాధల నుండి, వేదల నుండి, ఫెయిల్యూర్స్ నుంచి, వాటన్నిటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ జీవితంలో ఎలాగా ముందుకు సాగాలో ఆలోచించడానికి మాత్రమే దేవుడిచ్చాడు మీకు మెదడుని. మీ మెదడు సొంతగా ఆలోచించలేదు కనుక ఆత్మహత్య అనే పేరుతో మిమ్మల్ని మీరు చంపుకోమాకండి. చంపుకుంటే మీరు ఎక్కడికో పోరు, మీ కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటారు. మీరు మీ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మధ్యనే తిరుగుతూ ఉంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. మరలా అక్కడ నుంచి మీ కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి అక్కడ జీవిస్తూ ఉంటారు. మీకు కోరికలు సరిపోవు, మిమ్మల్ని మీరు చంపుకుంటే ఆశలు తీరవు, దేవుడు మిమ్మల్ని తన రాజ్యాన్ని తీసుకోడు. కనుక మిమ్మల్ని మీరు చంపుకోమాకండి అని నేను మీ శ్రేయభిలాషిగా చెప్తూ ఉన్నాను, మీ కింద మీ పనివాడిగా. దేవుని జనులైన వారలారా, ఈ వీడియోని షేర్ చేయండి. కనీసం నేను చెప్పే మెసేజ్లు విని ఒక్కళ్ళన్నా ఆత్మహత్య చేసుకోబోతున్న వారైనా వారిని రక్షించుకుంటారు.
నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.